నమస్తే, నేను ప్రియాంకారావు. ఒకప్పుడు అంటే పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇది ఒక కామెడీ డైలాగ్. బట్ ఈ కామెడీ డైలాగ్ని సీరియస్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు అంటే ఏ కేసులో విచారణ ఎదుర్కొంటున్నా కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా, ఇవే డైలాగులు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి కూడా ఇదే మాట. నిన్న 3 గంటల సేపు పోలీసులు విచారించారు. అనిత మీద, నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, షర్మిల మీద, విజయమ్మ మీద, వీళ్ళందరి మీద ఈ విధంగా పోస్టులు పెట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, మీకు ఎవరు చెప్తే చేశారు? 130 మందికి సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు ఇచ్చారు, ఆ డబ్బులు ఎక్కడివి? ఏ ప్రశ్నకి కూడా 3 గంటల పాటు సజ్జల భార్గవరెడ్డి ఒక్క సమాధానం కూడా చెప్పకుండా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చారు. ఎలా చూడాలి? అంటే తెలీదు అంటే వదిలేస్తారా? ఈ కేసు పురోగతి ఏంటి? దీన్ని మీరు చర్చించుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే 3 గంటల పాటు విచారించినా కానీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయే డైలాగులు అంటే ఇది సీరియస్గా తీసుకోవాలా, సిల్లీగా తీసుకోవాలా సార్? ఒకటమ్మా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద ప్రతి విషయం మీద కూడా, అంటే మద్యం లిక్కర్ స్కామ్ కావచ్చు, తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా పోస్టింగ్లు కావచ్చు, అనేక రకమైనటువంటి కేసులు పెట్టి విచారణ చేస్తుంటే ఏ విచారణలో కూడా మీరు చెప్పినట్టుగా అదృశ్య సినిమా డైలాగులే చెప్తున్నారు, తెలియదు, గుర్తులేదు అన్నది. కానీ చట్టం తెలాలి, తెలియదు, గుర్తులేదు అంటే వదిలేదు, సాక్ష్యాధారాలన్నీ ముందు పెడుతుంది. నిన్న కూడా సజ్జల భార్గవరెడ్డి గారిని విచారించే సమయంలో అతని పోస్టులు కానీ ఆయన ల్యాప్టాప్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని సాక్ష్యాన్ని చూసి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ లాయర్లు సలహా చెప్తారు కదా, ఏమడిగినా వినపడినట్టు తెలియనట్టుగానే ఉండు, అంతకుమించి ఒక మాట మాట్లాడుకుని సలహాలు చెప్పే లాయర్లు కూడా ఉంటారు కదా, ఆ విధమైనటువంటి నటన అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా శిక్ష పడుతుంది. కానీ సజ్జల భార్గవరెడ్డి గారి విషయంలో సోషల్ మీడియా ఎంత దారుణంగా వ్యవహరించిందంటే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, అది చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, అనిత గారు కావచ్చు, ఎవరి మీదన్నా, ఆఖరికి విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, చంద్రబాబు గారి భార్య మీద, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద చాలా ఇష్టారీతిన పోస్టులు. ఆ పోస్టులు ఏంటంటే ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది, కానీ దానికి ఒక పరిధి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛకి బరితెగింపుకి మధ్యలో లైన్ ఉంటుంది. అది దాటేస్తే బరితెగింపు అవుద్ది. రాజ్యాంగం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ హక్కు, చెప్పే హక్కు ఇచ్చింది కదా అని చెప్పేసి అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. దానికి కూడా రాజ్యాంగం పరిధులు పెట్టింది. ఆ పరిధి దాటి వ్యవహరించేశారు. దానికి వీళ్ళొక సెంట్రల్ ఆఫీస్లో ఒక ఆఫీస్ పెట్టుకుని సజ్జల భార్గవరెడ్డి గారు అప్పట్లో ఇన్ఛార్జ్ అని, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేసుకుని వాళ్ళ మనుషులతోటి కొంతమందికి జీతాలు ఇచ్చి ఇదే పని రోజు, అంటే ఏదో రకంగా విషం చెమ్మడం అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే పెట్టుకున్నారు. వాళ్ళ పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకటి, అనుకూలంగా లేకపోతే మరొకటి. షర్మిల గారి విషయంలో చూసాం కదమ్మా, వారికి అనుకూలంగా ఉన్నప్పుడు మా షర్మిలమ్మ అన్నారు, ఆమె వ్యతిరేకంగా మాడుతుంటే ఎవరమ్మా నువ్వు అంటున్నారు. మరి అంతేగా అయిపోయిందిగా. ఆవిడని వ్యక్తిగతంగా ఇన్ని రకాలుగా చేశారు క్యారెక్టర్ అసాసినేషన్. కొంతమంది అయితే ఆమెకి రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు అన్నట్టుగా పెట్టి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా సరే నాయకత్వం తప్పు మనం ఎవరైనా కింద స్థాయి నాయకులు చేసినప్పుడు అధిష్టానం కంట్రోల్ చేసింది అనుకో, ఆ భాష కరెక్ట్ కాదు, ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా చేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా చేయడమే ఇష్టం. అసెంబ్లీలో ఎవరన్నా బూతులు మాట్లాడినా ముస్లింలో ఉన్నాడు, ఒక పిల్లల సభలో కావచ్చు, మహిళల సభలో కావచ్చు, తోటి నాయకులు ఎవరన్నా మాట్లాడుతుంటే, జోగి రమేష్ లాంటి నాయకులు మాట్లాడుతుంటే అక్కడ ముస్లింలో ఉన్నాడు. దాంతో మా నాయకుడికి ఇదే కదా ఇష్టం, ఈ భాషే ఇష్టం అనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు కూడా అలాగే చేశారు. వరా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారికి ఆయన ఏదో పిఏగా పనిచేసాడు అంటారు, భారతమ్మ గారికి. అతను ఎంత దారుణమైన వ్యక్తి అంటే, అసలు అతను పెట్టిన పోస్టింగ్లు కావచ్చు, అసలు సభ్య సమాజం తలదించుకోవాలన్నమాట. అటువంటి వ్యక్తులు మన సమాజంలో తిరుగుతున్నారా అని అటువంటి పోస్టుల్ని పెట్టినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. నిజంగా ఇప్పుడు మొన్న ఏదో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఎప్పుడైనా ఇటువంటి మాటలు మాట్లాడామా ఆడవాళ్ళ విషయంలో అనేసి, ఇవాళ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాడు చేసిన పనులన్నీ ఏంటి? అదే వర రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు అతను ఏం చెప్పిన మాట ఏంటి? మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మేము పోస్టులు పెట్టాం, పైనుంచి స్క్రిప్ట్ పంపేవారు, దాని ప్రకారమే పోస్టులు పెట్టామని చెప్పాడు. మీకు పైనుంచి పంపిన వాళ్ళు ఎవరు? అప్పటికి ఇన్ఛార్జ్ ఎవరు? సజ్జల భార్గవరెడ్డి.
అంతే కదా, ఆయన చెప్పి వాళ్ళ మనిషి చెప్పిన విధానంతో ఇలా విచారణ జరుగుతుంది. సజ్జల భార్గవరెడ్డి గారి మీద ఏమి కక్షధోరణ చర్యలతోటి పోలీసులు చేయట్లా. మీరు మీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపితే నీ కింద ఉన్న వ్యక్తులందరూ పోస్ట్ చేశారు అటువంటి పోస్టులు. మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడతారా అన్నది కోర్టు. అయినా కూడా నాకేం తెలియదు, నాకేం చేయాలి తెలియదు. ఈ రోజుకి పెద్ద సజ్జల గారు పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు, ఇంకా విలువలు విశ్వసనీయత అని వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలన్నీ మాట్లాడతాడు. మరి వాళ్ళ కొడుకు చేసిన పని ఏంటి అని అంటుంది. నాకు తెలియదు, గుర్తులేదు అంటే చూస్తా ఊరుకోరు కదా. ఆధారాలతో సహా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా దాంట్లో ఉన్న పాత డేటా అంతా రిట్రీవ్ చేస్తారు, మాట్లాడతారు, ఆధారాలన్నీ ముందు పెట్టి మాట్లాడతారు. ఖచ్చితంగా సజ్జల భార్గవరెడ్డి గారు చూస్తున్నామ్మా, అతి కొద్ది కాలంలోనే, తక్కువ రోజుల్లోనే ఆయన కూడా మళ్ళీ జైలు పాలు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా జైలు మన ఊసలు లెక్క పెట్టవలసింది. అంటే వీళ్ళందరూ కూడా ఇవన్నీ కాదు, గతంలో బోరుగడ్డ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు మాట్లాడి వాళ్ళు అరెస్ట్ చేసేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఆడవాళ్ళు బయటకు వస్తారు. కక్ష సాధింపులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆ రోజు నా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ తప్పును మాట్లాడే మాట మేము ఆడవాళ్ళం మా ఇంట్లో ఉన్నామని చెప్పుకుంటుంటే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదుగా. పైగా కులం కార్డు వాడతారు సార్, కులం కార్డులు, బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, రకరకాలైనటువంటి అన్ని కార్డులు ముందు పెట్టుకుంటారు. ఎందుకు వస్తుంది? తప్పు చేసినప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మీ ఇష్టారీతిలో మాట్లాడేస్తామంటే వ్యవస్థలు చూస్తా ఊరుకుంటాయా? పోనీ అప్పుడే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మీకు ఎక్కడ మాట్లాడదమ్మా, ఏదో రూపంగా దాన్ని ఏమంటారో పేర్లు మార్పు చేసుకుని మళ్ళీ మా మార్ఫింగ్ ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఇష్టారీతిని పెట్టడం. పవన్ కళ్యాణ్ గారి భార్య రష్యా వెళ్తే రకరకాలైనటువంటి మార్ఫింగ్ ఫోటోలు, ఆవిడ వచ్చి తిరుపతి గుడికి వెళ్తే మార్ఫింగ్ చేసి రకరకాల మాటలు. ఎట్టంది ఎలా చూస్తే ఎలా ఊరుకుంటుందా వ్యవస్థ? చర్యలు తీసుకోవద్దా? చర్యలు తీసుకుంటే కక్షధోరణ చర్యలు ఎలా అవుతాయి? నేను అంటుంది మొన్న కూడా ఆయన సభలో మాట్లాడతా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల చాలా పెద్ద పెద్ద మాట్లాడి చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరన్నా మాట్లాడారా? మనం 5 సంవత్సరాల్లో మన పరిపాలన ఉన్నప్పుడు ఎవరన్నా మాట్లాడామంటాడు. మరి ఇవన్నీ ఏంటి? ఈ కేసులన్నీ ఏంటి? అరెస్ట్ జైల్లోకి వెళ్ళడం ఎందుకు వెళ్ళారు? సరదాగా వెళ్ళారు, జైలు ఖాళీగా ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారా? తప్పు చేశారనే కదా పెట్టారు. మరి ఇప్పటికీ ఆ వ్యవస్థ ఎందుకు ఉంటుంది వాళ్ళకి? ఏంటంది ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఇదే కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారా? ఏమవుద్ది గాడిద గుడ్డు, సోషల్ మీడియా పోస్టుల కింద 44A నోటీసులు ఇస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్లోనేమో స్టేషన్ బిల్ వచ్చేస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఖచ్చితంగా సోషల్ మీడియాని ఎవరైనా సరే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అది ఎంతవరకు అంటే అంతవరకే, లిమిట్ దాటొద్దు. మీకు ఉదాహరణ అమ్మా, మా పవన్ కళ్యాణ్ గారు మేము ఎప్పుడన్నా పొరపాటున మేము ఒక లైన్ పొరపాటు దాటి మాట్లాడితే మాకు ఇమీడియట్గా వార్నింగ్లు వచ్చేస్తాయి. పిచ్చేషాలు వేస్తున్నారా అంటారు, తిడతారు. మీరు పరిధి దాటి మాట్లాడితే మీకు వాళ్ళకి తేడా ఏముంది, మీ అవసరం ఏంటి అనే టైపులు మా అదిగా తిడతాడు. దాంతో మేము ఎప్పుడు కంట్రోల్ తప్పి లైన్ దాటి ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కానీ వాళ్ళకి ఎప్పుడు మాట్లాడమే, విధానపరమైన విమర్శ మేము చేస్తాం. వాళ్ళ నాయకుడు కూడా వాళ్ళు చెప్పుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. మాట్లాడితే ఏమంటాడు ఇప్పుడు, వాళ్ళ ఎవరైతే జైలుకి వెళ్తున్నారో వాళ్ళందరినీ వెనకేసుకుంటూ వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం కక్షధోరణ చర్యలు తీసుకుంటుంది, గతంలో అలా చేయలేదు ఇలా చేయలేదని మొదలు పెడతారు. గతంలో ఎవరైనా సరే విమర్శలు చేశాం కానీ ఆ సద్విమర్శలే చేశాం తప్ప లైన్ దాటి కూడా ఎవరో చేయలేదు. నేంటుంది ఖచ్చితంగా అమ్మ, సజ్జల భార్గవరెడ్డి గారికి అతి త్వరలో ఆ ముహూర్తం ఖరారయ్యింది. అది రేపా మాపా అన్నదే త్వరలో పోలీసు వారు నిర్ణయిస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.